ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి పాకిస్తాన్ లో ఈ టోర్నీ ఆరంభం అవుతుంది. ఈ టోర్నీ ఓవరాల్ ప్రైజ్ మనీ సుమారు 59.9 కోట్లుగా ఐసీసీ ప్రకటించింది. అంటే $6.9 మిలియన్ అన్నమాట. ఇందులో నుంచి ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు $2.24 మిలియన్ అంటే 19.45 కోట్ల దక్కుతాయి. ఇక రన్నర్ అప్ జట్టుకు 9.72 కోట్లు చెందుతాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈసారి టోర్నీ ప్రైజ్ మనీ ఐసీసీ 53% పెంచింది. అయినప్పటికీ విన్నర్ కు దక్కే ప్రైజ్ మనీ ఐపీఎల్ లో పంతు, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ పొందే శాలరీ కంటే తక్కువ కావడం గమనార్హం. గత వేలంలో పంతును లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు, అలాగే శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు, వెంకటేష్ అయ్యర్ ను 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. వీరందరినీ కలిపిన ఛాంపియన్స్ ట్రోఫీ టోటల్ ప్రైజ్ మనీ 59.9 కోట్లు మాత్రమే. ఇక గ్రూప్ స్టేజ్ లో ఒక్కొక్క మ్యాచ్ గెలిస్తే జట్టుకు 29.5 కోట్లు వస్తాయి. టోటల్ గా గ్రూప్ స్టేజ్ తర్వాత 6వ స్థానంలో నిలిచిన జట్టుకు 3.4 కోట్లు దక్కుతాయి. ఇక 7-8 స్థానాల్లో నిలిచిన జట్లకు 1.20 కోట్లు సొంతం చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేసినందుకు ఒక్కొక్క జట్టుకు ఎగస్ట్రాగా 1.8 కోట్లు ఇస్తారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ లో ఓడిన ఒక్కొక్క జట్టుకి 4.86 కోట్లు ఇస్తారు. ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు గ్రూప్ దశ విజయాలు మొదలుకొని ఫైనల్ గెలుపు వరకు వచ్చే మొత్తం 19.45 కోట్లు, రన్నర్ అప్ జట్టుకు 9.72 కోట్లు కాగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. భారత్ తన మ్యాచ్లను దుబాయ్ లో ఆడబోతున్న విషయం తెలిసిందే.